క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి మనము యోనా గ్రంథమును ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయమునందు 2వ వచనాన్ని ఒకమారు చదివి అలాగే 3వ వచనానికి వెళ్దాం. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను. గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న తన దాసునికి, తాను వాక్యమును అందించిన తన దాసునికి ఆజ్ఞను ఇచ్చాడు. ఏమి చెప్పవలనో సందేశాన్ని ఇచ్చాడు. ఎవరికి చెప్పవలనో జనమును ఆయన తెలియజేశాడు. కానీ దేవుని మాటకు అవిధేయతను కనబరిచాడు. దాసుడు ఎదురు తిరుగుతూ ఉన్నాడు. ఎంత విచారకరమైన విషయం ఇది. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలను అని ఆయన చెప్పిన చోటికి వెళ్ళక తనకిష్టమైన చోటికి వెళ్ళవలనని, దాసుడు యజమానుని చిత్తమును నెరవేర్చక తన చిత్తమును నెరవేర్చుకొనవలనని ప్రయాణము చేయుచున్నాడు. ప్రకటించవలసిన వాడు పారిపోతూ ఉన్నాడు. ఆజ్ఞను పొంది అనుసరించవలసిన వాడు ఆజ్ఞకు అవిధేయుడు అయ్యాడు. ఒక దేవుని దాసుడే దేవుని ఆజ్ఞకు అవిధేయుడైతే మిగతా వారి సంగతి ఏంటి? దేవుని వాక్యమును పొందిన వాడే దేవుని వాక్యమునకు అవిధేయుడైతే సాధారణ ప్రజల యొక్క స్థితి ఏమిటి? అందుచేత ప్రియులారా, మనలో అనేకులము బోధకులము కాకుండా ఉందాం. ఎందుకంటే బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉందని తెలుసుకొని అనేకులు బోధకులు కాకుండుడి అని యాకోబు అన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. మనం అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము. 2వ వచనం. దారి చూపవలసిన వాడు దారి తప్పిపోతున్నాడు. దారిలో పెట్టవలసినటువంటి వాడు, ఉంచవలసిన వాడు దారి తప్పిపోతూ ఉన్నాడు. మార్గదర్శకంగా ఉండవలసిన వాడు మార్గాన్ని తప్పిపోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని దాసులారా, ఆయన మనలను నమ్మాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనలను నమ్మాడు. ఆయనకు జనం లేక కాదు, తన మాట వినే దాసులు దొరకక కాదు, కానీ ఆయన మనల్ని పిలిచాడు అంటే అది మన భాగ్యం. దేవుని వాక్యం ఆయన ఏర్పాటు చేసుకున్న మనుషులను గూర్చి చాలా చక్కగా ఒక మాట చెబుతుంది. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ అంటూ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకోవటానికి మన అర్హత ఏమిటి అనంటే, మన యోగ్యత ఏమిటంటే వెరివారం. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెరివారిని. ఎంత గొప్ప దేవుడండి!
వెర్రివారిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, ఇంకొక మాట నీచులను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేనికి? లోకమును సిగ్గుపరచుటకు. కానీ లోకమును తలక్రిందులు చేయవలసిన వాడు తానే తలక్రిందులయ్యాడు. దేవుడు మనలో చాలామందికి అనుగ్రహించిన ఆధిక్యతను మనము పోగొట్టుకొనుచు నష్టపోతూ ఉన్నాం, భ్రష్టులమవుతున్నాం, చెడిపోతూ ఉన్నాం, విలువను గ్రహించలేకపోతూ ఉన్నాం. మనలను పరీక్షించుకుందాం. ఆయన చిత్తమును నెరవేర్చుటకు పిలువబడిన వారం, అది మన మహద్భాగ్యం. ఈ వివేచన లేకపోతే అది మహాదరిద్రం. గొప్పవారిని కాదు, జ్ఞానులమని కాదు, ఘనులమని కాదు, ఆయన దృష్టిలో మనం ఎన్నికలేని వారమైన హేతువు చేత, లోకం చేత తృణీకరించబడిన కారణం చేత వారికి బుద్ధి చెప్పటానికి విసిరివేయబడిన మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని ఏండ్ల క్రిందట, 50 ఏండ్ల క్రిందట చదువు వచ్చిన వారికి చదువు రాని వారు సువార్త చెప్పారు. బాగా చదువుకున్నవారు, చదువు లేనటువంటి వారు చెబుతున్నటువంటి వాక్యాన్ని విని ఆశ్చర్యపడి శిరసావహించి దేవునికి లోబడ్డారు. వారి హృదయాలలో అంత ఘనకార్యం జరగడానికి గల కారణం వీరు విద్యావంతులని కాదు, అధములే కావచ్చు, తృణీకరించబడిన వారే కావచ్చు, కానీ దేవునికి విధేయత చూపినవారు. అది వారి బలం, అది వారి ధైర్యం, అది వారి శక్తి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు ఆయన చిత్తమును జరిగించుట వారి విధి. దేవుడు ఏర్పరచుకున్న వారు ఆయన చిత్తమును జరిగించుట అది వారి విధి అనే సంగతిని గుర్తుంచుకోవాలి. కానీ మళ్ళీ చెబుతున్నాను, మనలో అనేకులము స్పృహను కోల్పోయాం. ఈ స్పృహను కోల్పోయాం. మనము భాగ్యవంతులం అనుకుంటున్నాం. దేవుని దాసులం కాబట్టి మనకు సర్వహక్కులు ఉన్నాయి అనుకుంటున్నాం. మనల్ని ఎవరు ప్రశ్నించకూడదు అనుకుంటున్నాం. మనం ఇష్టం వచ్చినట్టుగా మనం వ్యవహరించవచ్చును అని అనుకుంటూ ఉన్నాం. దేవుని ఇష్టము చొప్పున నడవటం అన్న విషయాన్ని మర్చిపోయాం. సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, సోదరి సోదరులారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని, దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలని, యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని ప్రకటించవలసిన వాడు పారిపోతున్నాడు. నిలువలేని వాడు పారిపోతున్నాడు. యెహోవా సన్నిధిలో నుండి, ఆయన సన్నిధిలో ఉండవలసిన వాడు, ఆయన సన్నిధిలో నిలవవలసిన వాడు. ఏమండి, ప్రవక్తలందరి యొక్క ఆధారం, ధైర్యం అదే కదూ. ఏలియా అన్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో. ఎలీషా అదే మాట అన్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో. ఆయన సన్నిధిలో నుండి పారిపోవడం విచారకరమైన విషయం. కానీ కీర్తనాకారుడు ఇలాగ అన్నాడు కదూ, ఆయన సన్నిధిలో నుండి మనం ఎక్కడికి పోగలం? 139వ కీర్తనలో వ్రాయబడిన మాటలను నేను చదువుచూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 7-8 వచనాలు. నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకున్నను నీవు అక్కడనూ ఉన్నావు. నేనెక్కడికి వెళ్ళగలను? నేనెక్కడికి వెళ్ళగలను? ప్రవక్తలకు ఈ సంగతి తెలియక కాదు. వారు దేవుని సన్నిధిలో నుండి వెడలిపోతున్నారు అనంటే
ఇష్టపూర్వకంగా దేవుని మాటకు అవిధేయతను చూపుతున్నారు అని అర్థం. తాము ఎక్కడికి వెళ్ళుచున్నారో ఆ స్థితిలో నుంచి తాము తప్పించుకుంటామనేటువంటి ఉద్దేశం కాదు. ఏదేమైనా సరే దేవుని చిత్తం నెరవేర్చడం అనేటువంటిది మాకు ఇష్టం లేదు కాబట్టి మా ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం అనే భావన చేత వారు వెళ్ళిపోతున్నారు. ఈ మాటలను మళ్ళీ మనం జాగ్రత్తగా ఆలకిద్దామండి, ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం, యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోవలెను అని. ఈ మాట గుర్తుంచుకుందాం. దేవుని సన్నిధిలో నుండి పారిపోవలెను అని ఓడ ఎక్కితే సరిపోతుందా? దేవుని ఎదుట నుండి పారిపోవటానికి అసలు ఎంత దూరం పారిపోగలం? ఏ స్థలమునకు పారిపోగలం? ఎక్కడ మనం దాక్కోగలం? మన అవివేకం కాకపోతే. యోనా యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని ఆయన నినివేకు పొమ్మంటే తాను తర్షీషునకు పోతున్నాడు. ఆయన ఒక స్థలాన్ని తన చిత్తంగా చూపిస్తే మరో స్థలానికి తాను వెళ్తున్నాడు. కారణం ఏంటి అంటే, దాసుడు అనగా యజమానుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడు. ఎప్పుడు దాసునిలో కూడా స్వయం చిత్తం పనిచేయటం ప్రారంభిస్తుందో అప్పుడు అతడు యజమానునికి విరోధి అవుతాడు, తానే యజమానునిగా వ్యవహరిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు నోరు తెరిచి పలికిన మొదటి మాటగా బైబిల్లో రికార్డ్ అయినటువంటి మాట, నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని ఆయన అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనములో నా తండ్రి పనుల మీద అన్నాడు. ఆ తర్వాత ఆయన సిలువకు వెళ్ళకముందు ఆయన ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే పాత్రను తొలగించుము అని అంటూనే, అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోని ఎడల తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. కనుక యేసుక్రీస్తు ప్రభువు మనకు ఒక మంచి మాదిరిగా కనబడుతున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వానిగా మనం ఆయన్ను సంపూర్ణ స్థితిలో చూడగలం. యోనా దేవుని చిత్తమును నెరవేర్చుటకు బదులుగా స్వీయ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడు. దీనికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే, ఈయన యూదుడు కదా, వాళ్ళు దేవుణ్ణి తమవానిగా భావిస్తారు. అన్ని జనులను చాలా నీచంగా వాళ్ళు తృణీకరిస్తారు. అందువలన నీనివే పట్టణం వెళ్ళాలి అని అంటే యోనాకు ముఖం ఎక్కలేదు. ఎందుకంటే అది అన్యజనుల పట్టణం. ఆ అన్యజనుల పట్టణంలో తాను దేవుని వాక్యాన్ని ప్రకటించడం అంటే అది ఎంత మాత్రమును కూడా తగనిది అని అతడు అనుకున్నాడు. మళ్ళీ ఇక్కడ దేవుడు అనుకోలేదు నీనివే వారికి సువార్తను ప్రకటించడం నిషేధమని. దేవుని దాసుడు అనుకుంటున్నాడు వారికి సువార్తను ప్రకటించడం నిషేధమని. ఇది నినివే వారు విధించిన నిషేధం కాదు, తాను విధించుకున్నటువంటి స్వీయ నిషేధం. ఆ ప్రజలకు దగ్గరికి నేను వెళ్ళను, నేను వారికి చెప్పను, నేను వారికి ప్రకటించను, వారు మా దేవుని యందు విశ్వాసం ఉంచడం నాకు ఇష్టం లేదు, వారు అట్లాగే ఉండాలి. ఇది యోనా అనే సేవకుని యొక్క ఆలోచన. అతడేమనుకున్నాడు అనంటే, దేవుడు నన్ను వదిలిపెట్టడు అని అనుకొని ఉంటాడు, అనుమానమే లేదు. దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగిన, ఆత్మ సంబంధమైన బాంధవ్యం కలిగిన ప్రతి మనిషికి తెలుసు దేవుడి సంగతి. అయినా సరే దేవుడు తనను శిక్షించినా పర్వాలేదు,
దేవుడు తనను చంపినా పర్వాలేదు, నేను మాత్రం దేవుని చిత్తాన్ని నెరవేర్చను, నా చిత్తమే నెరవేర్చుకుంటా అన్న ధోరణితో యోనా బయలుదేరాడు. అందువలన బైబిల్ గ్రంథంలో ఏ సేవకుని పట్ల చూపించని తన సార్వభౌమాధికారాన్ని దేవుడు యోనా ప్రవక్త విషయంలో చూపించాడు. ఆ మాటకొస్తే ఇలాగునే చెప్పాలి, ఇద్దరి జీవితాల్లో దేవుడు తన సంపూర్ణ సార్వభౌమత్వాన్ని చూపించాడు. ఇద్దరి జీవితాల్లో దేవుడు తన సంపూర్ణ సార్వభౌమత్వాన్ని చూపించాడు. ఆ ఇద్దరు, ఒకరు స్త్రీ, మరొకరు పురుషుడు. ఆ స్త్రీ అబ్రహాము భార్య అయిన శారా. ఆమెకు దేవుడు వాగ్దాన పురుషుణ్ణి ఇస్తానని చెప్పి అన్నాడు. కాబట్టి అబ్రహాము, శారా ఈ దంపతులకు దేవుడిచ్చిన వాగ్దానం అది. శారా గర్భములో నుండి వాగ్దాన పుత్రుడు ఒకడు పుట్టాలి. అంచేత ఆమె 2 పర్యాయములు ఐగుప్తులో ఒకసారి, ఐగుప్తు రాజు ఎదుట ఒకసారి, అబీమెలెకు ఎదుట మరొకసారి, గెరారు రాజు ఎదుట మరొకసారి ఆమె తీసుకొని రాబడినప్పుడు వారు ఆమెను ముట్టకుండా దేవుడు అడ్డగించాడు. ఆదికాండము 12వ అధ్యాయము 17వ వచనం. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారినందని మహావేదనల చేత బాధించెను. శారా ఆ ఇంటిలో అడుగు పెట్టినప్పటి నుంచి ఫరో ఆమెను ముట్టకుండా మహావేదనలను కలిగించాడు. అప్పుడు అర్థమైంది. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని ఎందుకు నాకు తెలుపలేదు? సో దేవుడు ఐగుప్తు దేశమునందు శారాను ఫరో ముట్టకుండా, ఆమె గర్భం కళంకితం కాకుండా దేవుడు కాపాడాడు. ఇక్కడ ఆయన తన సార్వభౌమత్వాన్ని గుర్తు చేశాడు. ఆదికాండం 20వ అధ్యాయం ముందు 6వ వచనములో, అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో నీవు దీన్ని చేసితివి అని నేను ఎరుగుదును. నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అని అన్నాడు. గెరారు రాజైన అబీమెలెకుతో దేవుడు సెలవిచ్చిన మాట, నువ్వు పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అన్నాడు. ఏమండి, ఒక్క మాటను నేను గుర్తు చేస్తాను, మిమ్మల్ని ప్రశ్నిస్తాను. అబీమెలెకు రాజు శారాను ముట్టకుండా ఉండటం అనేటువంటిది గొప్ప సంగతా, లేక హవ్వ నిషిద్ధ ఫలములను తినకుండా ఉండడం అనేటువంటిది గొప్ప సంగతా? హవ్వ నిషిద్ధ ఫలములను గనుక తినకుండా ఉండి ఉంటే ఈ ప్రపంచం అంతా ఎంత బాగుండేదండి. ఒకవేళ గెరారు రాజైన అబీమెలెకు కానీ ఫరో కానీ శారాను సమీపించినప్పటికీ కూడా ఇంతకంటే నష్టం జరిగేదా? ఇంత ఘోరం జరిగేదా? అంటే ఇప్పుడు హవ్వ వలన కలిగిన నష్టం కంటే శారాను అబీమెలెకు సమీపించడం వలన కలిగిన నష్టం ఎక్కువనా తక్కువనా దీంతో పోల్చుకుంటే? కానీ ఇద్దరి విషయంలో దేవుడు చూపిన మహాకృప ఏమిటంటే, ఒకరిని అడ్డగించలేదు, ఒకరిని అడ్డగించాడు. ఒకరిని అడ్డగించలేదు, ఒకరిని ఆదుకున్నాడు. అర్థమైంది మాట? మొట్టమొదటి దంపతుల యొక్క సార్వభౌమత్వాన్ని దేవుడు అడ్డగించలేదు. వారు పాపరహితులుగా ఉండడానికైనా, వారు పాప సహితులుగా ఉండడానికైనా అది వారికి వదిలేసినటువంటి విషయం. అయితే వారు పాపంలో పడడానికే తీర్మానం చేసుకున్నారు, లేక మోసపోయారు ఏమైనానండి. కానీ ఇక్కడ దేవుడు తాను వాగ్దానం చేశాడు, నీ గర్భములో నుంచి వాగ్దాన పుత్రుడు ఒకడు వస్తాడు అని. వారి దేహాలు మృతతుల్యమైనప్పుడు ఆయన తానే వారికి జీవమును అనుగ్రహించి వారి దేహాలకు ఆయన శక్తిని ప్రసాదించి వాగ్దాన పురుషుణ్ణి ఇచ్చాడే. ఇక్కడ దేవుడు తన సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని ఉపయోగించుకొని
ఫరోను అడ్డగించాడు, అబీమెలెకును అడ్డగించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తన బిడ్డకు చేసిన వాగ్దాన పుత్రుడు వచ్చినట్లుగా చేసినటువంటి వాగ్దానం ఆయన సంపూర్ణంగా నెరవేర్చి వారి ఎడల తన మాటను ఆయన నెరవేర్చాడు, నెగ్గించుకున్నాడు. అదే సమయమునందు తన సార్వభౌమాధికారాన్ని కూడా చూపించగలిగాడు. అది ఒక స్త్రీ విషయంలో. ఒక పురుషుడి విషయానికి వచ్చేసరికి యోన మనకు కనబడుతున్నాడు. తన దాసుని విషయానికి వచ్చేసరికి యోన మనకు కనబడుతూ ఉన్నాడు. ఏమండి, అడ్డగించేవాడు ఏదైనా తోటలో అడ్డగించవచ్చు కదా, అడ్డగించేవాడు ఇంకెక్కడైనా అడ్డగించవచ్చు కదా. కాదు, ఆయన ఇక్కడే అడ్డగించాడు. తన సార్వభౌమత్వాన్ని ఇక్కడ వాడుకుంటూ ఉన్నాడు. పారిపోతున్న వాణ్ణి మరలా పట్టుకొని వచ్చి నినివే పట్టణంలో దించాడు. తాను ఒక యంత్రం అయినటువంటి ఓడ ఎక్కితే దేవుడు తానే ఒక సజీవమైన ఓడను యోనా కోసం ఏర్పాటు చేసి ఛార్జీ లేకుండా నినివే పట్టణానికి తీసుకొని వచ్చాడు. ఈ సమయమునందు జ్ఞాపకం చేసుకుందాం, గ్రహిద్దాం, గుర్తిద్దాం. అదేమిటంటే ఆయన మాటకు అవిధేయులం కాకుండా విధేయులమై జీవిద్దాం. ప్రభువును విశ్వసించకపోతే ఆయనకు జీవితాన్ని అప్పగించండి. విశ్వసించి ఉంటే ఆయనకు విధేయులై జీవించండి. అలాంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించి జ్ఞాపకం చేసుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున్న ప్రియమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం నందు మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. మా ప్రియ తండ్రి, మీరు దర్శించి జ్ఞాపకం చేసుకొనండి. విన్నవారందరినీ కరుణించండి. మీ వాక్యానుసారంగా మీకు విధేయులమై జీవించే భాగ్యం ఇచ్చి ఆశీర్వదించమని అడుగుచు మహిమను పొందుమని మా రక్షకుడిని క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.